ప్రభుత్వ పాలనను ప్రజల చేతిలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మీ సేవ ద్వారా అందే సేవలు, అలాగే ఇంటర్ 10 పరీక్షలకు హాల్ టికెట్లను ఇప్పటికే వాట్సాప్లో అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వ సేవలను కూడా డిజిటల్గా అందుబాటులోకి తెస్తుంది. ఒక్కొక్కటిగా వివిధ శాఖల సేవలను కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్తో లింక్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సేవకు సంబంధించిన లింక్ ఒక వాట్సాప్ మెసేజ్తో అరచేతిలోకి రానుంది. అదే సమయంలో భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డులు కూడా ఈ వాట్సాప్నే వినియోగించుకునేలా ప్లాన్ కూడా జరుగుతున్నాయి. ఇక ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్ అయ్యి వాట్సాప్లో అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ సేవలు మీ సేవ సెంటర్ల చుట్టూ తిరిగే పని లేకుండా కేవలం వాట్సాప్ ద్వారా ప్రజలకు సేవలు అందుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ వాట్సాప్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 8096958096 అనే నంబర్కు అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో వేర్వేరు డిపార్ట్మెంట్లకు వేర్వేరుగా ఉన్న పోర్టళ్లతో తీవ్ర గందరగోళం ఏర్పడగా దానికి స్వస్తి పలుకుతూ ఈ ఇంటిగ్రేటెడ్ విధానాన్ని తీసుకువచ్చి అన్ని సేవలకు ఒకే వాట్సాప్ నంబర్ను తీసుకువచ్చారు. ప్రజల ఫిర్యాదుల దగ్గర నుంచి సర్టిఫికెట్ల జారీ వరకు అన్నిటినీ ఒకే దగ్గరికి చేర్చే విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. కేవలం సమాచారం కోసమే మాత్రమే కాకుండా నేరుగా సేవలు పొందే వేదికగా మార్చారు. ప్రస్తుతం మీ సేవ పోర్టల్లో లభించే దాదాపు అన్ని సేవలు వాట్సాప్లో అందుతున్నాయి. కులం, ఆదాయం వంటి సర్టిఫికెట్లు, వాటి స్టేటస్లు తెలుసుకోవడం దగ్గర నుంచి మున్సిపల్ ట్యాక్స్ల చెల్లింపు వరకు వాట్సాప్లో అందుబాటులో ఉన్నాయి. రెవెన్యూ, విద్యుత్, పౌర సరఫరాల వంటి కీలక శాఖల సమాచారం కూడా అరచేతిలోకి తెచ్చారు. హాయ్ అని ఒక మెసేజ్ చేస్తే చాలు ఆప్షన్లతో కూడిన మెనూ ప్రత్యక్షమవుతుంది. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నిటినీ ఈ వాట్సాప్ చాట్బాట్కు లింక్ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి వంటి పథకాలకు దరఖాస్తు చేసుకోవడం, అర్హతలు చెక్ చేసుకోవడం, రేషన్ కార్డులు, పెన్షన్ల జారీ మరింత సులభం కానుంది. లబ్ధిదారుల అకౌంట్లలో ప్రభుత్వం వేసే డబ్బుల సమాచారం కూడా వాట్సాప్ మెసేజ్లో అందించనున్నారు. ఒకే నంబర్తో రాష్ట్ర ప్రజలందరికీ అన్ని ప్రభుత్వ సేవలు అందించేలా వన్ స్టాప్ షాప్ విధానాన్ని తీసుకురానున్నారు.